ఇగో నైట్ ఏమైందంటే, నైట్ అయితే ఒకటేసారి ఏదో సౌండ్ వచ్చిందంట బెల్‌మని. అయితే మా ఆయన లేసొచ్చి ఏంటో సౌండ్ వచ్చిందని చూసిండు. కానీ ఆయనకి ఆ చీకట్లోనైతే ఏం కనపడలే, ఏం లేదు అన్నాడు. సరేలే రోడ్ పక్కనే కాబట్టి ఏదో ఒకటి అనుకున్నా. కానీ పొద్దున్న డోర్ తీసినప్పుడైతే పిల్లి బయటకి ఉరికింది. కానీ లోపల షాప్‌లో ఇది ఇంత పని చేత్తది అనుకోలే అండి. నా బుద్ధినైతే పగలగొట్టేసింది. చూసిర్రా పాపం ఇది ఎలా ఉందో. పాపం ఆయన తాత అయితే నవ్వుతుండు పగిలిపోయినా కూడా. నేనైతే ఇది 6 సంవత్సరాల కింద తిరుపతికెళ్ళినప్పుడు మా మమ్మీకి ఒకటి, నేనొకటైతే తీసుకొచ్చుకున్నా. కానీ ఈరోజు ఈ పిల్ల అయితే ఇంత పని చేసిందండి. పాపం అండి పాపం. తాత అయితే నవ్వుతూనే ఉన్నాడు పగిలిపోయినా కూడా. దొంగ పిల్ల అండి అది. ఇగో ఇక్కడ ఫ్రిడ్జ్ పైకి ఎక్కినట్టుంది. నేనైతే ఇక్కడ పెట్టేసిన. అదే ఆ నుండి డబ్బుకుమని కింద పడిందన్నట్టు. ఇక పొద్దున ఊడవడానికి వచ్చినప్పుడు చూసినా మస్తు బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా పడుకుంటే ఇట్లా పగిలిపోయిందని. చూసిరండి దొంగ పిల్లి మళ్ళీ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంది. నేను వీడియో తీస్తానని తెలిసి అది అవాటైతే ఉరుకుతుంది. అదైతే ఈరోజు ఇంటికి రావాలి, దానికి ఉంటుంది ఇక నా చేతులనైతే. చూసిరా ఇంకెట్లా చూస్తుందో, ఇటే మర్రి మర్రి చూస్తుంది. ఈరోజైతే నువ్వు రా బిడ్డ మా ఇంట్లోకైతే.